హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు. ఫాలో యువర్ ట్రెడిషన్. టుడేస్ రెసిపీ కాదు, మంచి కమ్మనైన నిమ్మకాయ పచ్చడి ఎలా చేయాలన్న చూపిస్తున్న ఇన్స్టెంట్, బట్ సంవత్సరం పైనే స్టోర్ చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా పెద్ద సైజు నిమ్మకాయలండి, ఇవి చిన్నవి కాదు, చాలా పెద్ద సైజు నిమ్మకాయలు ఒక 5 తీసుకున్నాను. ఇలా పండిన నిమ్మకాయలని ఒక 5 నిమ్మకాయలని తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు నిమ్మకాయని ఇలా 2 హాఫ్స్ చేసుకోండి, 2 ముక్కల్లా చేసుకొని దీన్ని ఒక్కొక్క హాఫ్ని 4 పీసెస్లా కట్ చేసుకోండి. అప్పుడు మనకి పీస్ సరిపోతుంది. సేమ్ ఇలానే మిగిలిన నిమ్మకాయలని కూడా చక్కగా కట్ చేసుకోండి. తర్వాత అందులో నుంచి నిమ్మకాయ సీడ్స్ని తీసేసుకోండి, నిమ్మకాయ గింజల్ని తీసేసుకోవాలి. మ్యాక్సిమం అన్నీ తీసేసుకోండి. ఇలా తీసేసుకొని పక్కన ఒక బౌల్లో వేసుకోండి. ఇలా నిమ్మకాయ గింజల్ని మొత్తం తీసేసుకున్న తర్వాత మనం మళ్ళీ పెద్ద నిమ్మకాయ సైజే తీసుకున్నాను నేను. ఇక్కడ ఒక 3 నిమ్మకాయలని నిమ్మకాయ రసం తీయడానికి కట్ చేసుకున్నా. ఇలా కట్ చేసుకునే నిమ్మకాయల నుంచి నేను రసం తీసుకుంటున్నాను. ఆ రసంలో కూడా నిమ్మకాయ గింజల్ని తీసేసుకోవాలి. సీడ్స్ని రిమూవ్ చేసేసిన తర్వాత నిమ్మరసాన్ని ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ నిమ్మకాయ ముక్కల్ని ఏదైనా పెద్ద బౌల్లో వేసుకోండి, పచ్చడి కలుపుకునేటప్పుడు ఫ్రీగా ఉండేలాగా. ఇలా వేసుకున్న ఈ నిమ్మకాయ ముక్కలకి 3 స్పూన్ల కారంని వేస్తున్నా, నార్మల్ స్పూన్నే యూజ్ చేస్తున్నాను. మీరు 3 స్పూన్ల ఉప్పును వేస్తున్నా. ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత దీనికి ఒక 1/2 స్పూన్ పసుపును వేస్తున్నాను. అండ్ 1 స్పూను వేగించి పొడి చేసుకున్న మెంతుల పొడిని వేసుకున్నా. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని మొత్తం ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం పౌడర్స్ అన్నీ కలిసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నిమ్మరసాన్ని కూడా వేసుకొని ఇక్కడ మొత్తం ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఉప్పు అనేది మీకు కొంచెం తగ్గినా కూడా నిమ్మకాయ పచ్చడి అనేది బూజు పడుతుంది. సో ఉప్పు కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి ఎప్పుడైనా పచ్చడిలో. అండ్ ఈ నిమ్మకాయ పచ్చడి మనకి రెడీ అయిపోయింది. అండ్ మా ఇంట్లో ఉన్న పాత నిమ్మకాయ పచ్చడిని నేను మీకు చూపిస్తున్నా. మేము ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకొని ఉంచుకుంటాం ఫ్రిడ్జ్లో. సో మీకు పాతది ముక్క మాగిన తర్వాత ఎలా ఉంటుంది అనడానికి రిఫరెన్స్ కింద నేను చూపిస్తున్నాను బాగా మాగిన నిమ్మకాయ పచ్చడిని. చూస్తున్నారు కదా, పాత నిమ్మకాయ పచ్చడి మాకు ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉంటుంది. సో మనం ముందు పెట్టుకున్న నిమ్మకాయ పచ్చడిని 3 రోజుల తర్వాత మళ్ళీ తిప్పుకొని కలుపుకోవాలి మొత్తం. అప్పుడు మీకు ఉప్పు కానీ కారం కానీ ఏమైనా తగ్గితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదే టైంలో మీకు పచ్చడి గట్టిగా అనిపించి లూజ్గా రావాలి అనుకుంటే కొంచెం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని ఏదన్నా 3వ రోజు తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఫైనల్గా నిమ్మకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఈ నిమ్మకాయ పచ్చడి అనేది మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పైనే ఉంటుంది. అండ్ ఈ నిమ్మకాయ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని వేరుశనగ నూనెని వేసుకొని లేదా పప్పు నూనె వేసుకొని తిన్నా అసలు టేస్ట్ అదిరిపోతుంది. ఎవరికైనా ఫీవర్ వచ్చినప్పుడు లేదా నోరు చప్పగా ఉందన్నప్పుడు ఈ నిమ్మకాయ పచ్చడిని పెరుగులో వేసుకొనన్నా వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నా నోటికి పుల్ల పుల్లగా చక్కగా చాలా బాగుంటుంది. చప్పదనం అనేది కూడా పోతుంది నోటిది చాలా వరకు. ఈజీ ప్రాసెస్ అండ్ ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు తక్కువ ఖర్చులో. అండ్ అప్పుడప్పుడు ఇలా పచ్చళ్ళు కూడా ఒంటికి వెళ్ళడం చాలా మంచిది. అండ్ 1 ఇయర్ పైనే స్టోర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈజ్ రూపా సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్.